ఈరోజు మేము కౌరవెల్లికి వచ్చామండి. ఈరోజు ఇక్కడ లొకేషన్ అంతా మంచిగా చూపిస్తాం. నేను మా గురువు మా పిల్లలందరూ. హాయ్. సో గైస్, ఫైనల్లీ కొమరెల్లి మల్లన్న టెంపుల్లో అయితే మాకు దర్శనం అనేది కంప్లీట్ అయిపోయిందండి. అసలుకి లోపలైతే ఫోన్లు అనేది అలౌట్ లేదు. అందరు అలౌట్ లేదు అంటారు, మీరు వీడియో ఎలా తీశారనేసి అనుకోవచ్చు. కానీ నేను అయ్యగారి వాళ్ళ కాళ్ళకి ఇలా కొంచెం రిక్వెస్ట్ చేస్తే సరే అమ్మ తీసుకోండి, కానీ లోపలైతే గుడి లోపలైతే వద్దమ్మా, ఎవరికి పర్మిషన్ లేదు, అర్థం చేసుకోండి అనగానే సరే అని చెప్పేసి అయ్యగారు వాళ్ళ మాట వినేసి ఇంకా బయట నుంచి నేనైతే ఇంకా అలా మొత్తం షూట్ చేసేసాను. దాని తర్వాత కొమరెల్లి మల్లన్న దేవుని దర్శనం అయితే నాకు మంచిగా అయితే నాకైతే చాలా సంతోషం అనిపించింది. మనసు అయితే కొంచెం ప్రశాంతం అనేది అనిపించేసింది. దాని తర్వాత లోపలికి వచ్చేసి లోపల కూడా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి, అవన్నీ దర్శనం చేసుకొని లెఫ్ట్ సైడ్ అనేది మనకు అంత కొబ్బరికాయలు ఉంటుంది, కొబ్బరికాయలు మొత్తం కొట్టేసి ఇంకా మంచిగా వచ్చేసిన. దాని తర్వాత అలా స్టెప్స్ దిక్కుంటూ వస్తే అందరూ సెల్ఫీ ఇవ్వచ్చు కదా అది ఇది అని చెప్పేసి అందరు సెల్ఫీలు అడుగుతారు. నాకైతే ఎంత సంతోషం అనిపించిందో. అందరూ నువ్వు యూట్యూబ్ చేస్తావు కదా, మేము యూట్యూబ్లో చూసినాం అక్క మీరు ఇన్స్టా కూడా చేస్తారు కదా, మీరు మోజులో కూడా కనిపిస్తారు అని చెప్పేసి ఎంతోమంది అలా అంటే నాకైతే ఆనందమే వేరే రకంగా అనిపించింది. ఇంకా ఫైనల్ అయితే వాళ్ళందరూ మన యూట్యూబ్ ఫ్యామిలీ అంట. ఇంకా వాళ్ళందరూ ఫోటోలు దిగితే నాకైతే ఎంత సంతోషం అనిపించింది అంటే అంత సంతోషం అనిపించింది. నాకైతే మంచి హ్యాపీగానెస్ అనిపించింది. ఇదంతా మీ దయనే అండి, మీరు నన్ను ఎంకరేజ్ చేస్తేనే కదా, సపోర్ట్ చేస్తేనే కదా నన్ను అందరు ఇలా గుర్తుపట్టేస్తున్నారు. ఇంకా నాతో కూడా సెల్ఫీ దిగుతుర్రా అన్నట్టు ఇంకా నాకైతే ఎంతో ఆనందం అనిపించింది. అసలు నేను చెప్పలేకపోతున్నా. ఇంకా ఫైనల్ ఇంకా వాళ్ళకైతే ఇంకా ఒక 2-3 ఫొటోస్ వీడియోలు అవి తీసేసి దాని తర్వాత ఇంకా ఆడొక చిన్న బాబు ఉంటే చిన్న బాబుకి నేను ఎత్తుకొని మంచిగా ఫోటోలు అవి దిగితే ఆ చిన్న పోరోడు అయితే నన్నే చూస్తుండు. కానీ ఆ పోరుడు ఎంత క్యూట్ అంటే అంత ముద్దుగా ఉండు. దాని తర్వాత వీళ్ళు కూడా మన ఇన్స్టా ఫ్యామిలీ అంట. దాని తర్వాత వాళ్ళు కూడా సెల్ఫీ దిగేసి అక్క కొంచెం మా అబ్బాయికి ఆశీర్వాదం ఇవ్వవా అనేసి అనగానే ఇంకా ఓకే సరే అని చెప్పేసి మంచిగా దిష్టి తీసి మంచిగా అయితే అనిపించింది. దాని తర్వాత నేను అలా దర్శనం చేసుకొని నేను అలా నడుచుకుంటూ వస్తే నాకైతే ఒక సెలబ్రిటీలే కనిపించింది. మీరైతే ఏమని అనుకోండి, నాకైతే ఎంతో సంతోషం అనిపించింది. ఎంతో అంత నేను సంపాదించే దాంట్లో నుంచి ఎంతో అంత నాకు తోచినంత అయితే నేను వాళ్ళకైతే ఇస్తున్నాను. మీరైతే తప్పుగా అనుకోకండి, అవి కూడా చూపెట్టాలా అంటే ఏమో నాకు కొన్ని స్వీట్ నెంబర్ లెక్క నాకు ఆనందానికి అలా అనిపించింది. దాని తర్వాత ఏదో నా తోసిన సాయంలో అయితే నేనైతే చేస్తున్నాను వాళ్ళకి. దాని తర్వాత అసలుకి అవంతా వీడియోలు ఫొటోస్ అవి ఇవి దిగితే నాకైతే అసలుకి ఆనందానికి అద్దులే లేకుండా అయిపోయినట్టు అనిపించేసింది నాకైతే. ఇంకా దాని తర్వాత ఫైనల్ అయితే ఇంకా నేను కూడా వాళ్ళకి అలా ఇచ్చేసి దాని తర్వాత అమ్మ మాకేవా అనేసి అనగానే ఇంకా ఫైనల్ ఇంకా అందరికి ఇచ్చేస్తున్నాను. వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు, నువ్వు యూట్యూబ్ చేస్తావు అది ఇది అని చెప్పేసి అనగానే ఇంకా ఫైనల్ ఇంకా అక్కడ నుంచి ఇంకా మనం అలానే ముందుకు వస్తే మనకి లోపల గంగరేవు చెట్టు అనేది ఉంటుంది. ఇంకా కొంతమంది పెళ్లి కానోళ్ళు ఇంకా పిల్లలు పుట్టనోళ్ళు కొన్ని కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికలు తీరనోళ్ళు మంచిగా మొక్కుంటారు. ఆ కోరిక తీరిస్తే ఇంకా నీకు బోనాలో లేకపోతే అది అన్నట్టు మొక్కుంటారు కదా కొంతమంది. ఇంకా అలానే ఇంకా కొన్ని కోరికలు తీరినాక అవి ముళ్ళు కట్టేసి అక్కడ పెడతారు, ఆ చెట్టు కడతారు, ఆ జాలీలకి చెట్టులకి అలా అని చెప్పేసి ఇంకా ఆడొక అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి మంచిగా మొక్కొని దాని తర్వాత బండారి తీసుకొని ఇంకా నేను కూడా ఒక కోరిక అనేది కోరుకున్నాను. నా కోరిక అనేది మొత్తం కంప్లీట్ అయింది అనుకో అమ్మ, ఇంకా నీకు ఒక బోనం తీస్తా అని చెప్పేసి ఇంకా ఫైనల్ అయితే నేను కూడా ఒక కోరిక అనేది కోరుకున్నాను. ఆ కోరిక డబ్బును సక్సెస్ అవ్వాలని చెప్పేసి కొమరెల్లి మల్లన్న స్వామి నువ్వే ఉన్నావు అని చెప్పేసి ఇంకా మంచిగా మొక్కొని దాని తర్వాత ఇంకా బండారి అనేది ఇంకా మీదికి ఇట్లా చల్లుతారు, పువ్వులు అవి ఇవి ముడుపులు అవన్నీ కడతారు. కొంతమంది కంప్లీట్ అయినాక కడతారు, కొంతమంది ఇలా పిల్లలు పుట్టాలి మంచిగా ఉండాలి ఇంకా అన్నట్టు ఇంకా ఎన్నో కోరికలు, ఇంకా చిన్న కోరికలు పెద్ద కోరికలు అందరికీ భక్తులకు అందరికి ఉంటుంది కదండి. అలానే ఇంకా కొమరెల్లి మల్లన్న స్వామికి ఇంకా అందరూ మొక్కుకొని కోరికలు అవి ఇవి మొత్తం తీర్చుకొని ఇంకా దాని తర్వాత ఇంకా పటాలేసి కొంతమంది అవి ఇవి అన్నీ ఉంటాయి కదండి, కొన్ని కోరికలు అవి ఇవి ఇంకా కంప్లీట్ అయిన వాళ్ళు కొంతమంది పటాలేసి ఇంకా శిగాలు ఒక్కుంటా అవి చేసుకుంటా ఒగ్గల సప్పుళ్ళతోని అవి ఇవి మొత్తం ఇంకా ఫైనల్ అంతా ఇదంతా చేసేస్తారు. కానీ సండే సాటర్డే వచ్చింది అనుకో ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటుందండి. కానీ దర్శనం కూడా అయితే మంచిగా సక్సెస్ అవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చేటోళ్ళు అయితే ఇంకా సండే సాటర్డే అయితే రాకండి, ఎందుకంటే రష్ చాలా ఉంటుంది.
భక్తులు కూడా ఇంకా చాలామంది ఉంటారు కదండి. మీరు ఇంకా సరిగా మల్లన్న దేవునికి అయితే సరిగ్గా చూడలేరు. ఇంకా నార్మల్ టైంలో వచ్చారనుకో ఇంకా దర్శనం కూడా మంచిగా అవుతుంది. ఇంకా దేవునికి కూడా మంచి కళ్ళారా చూడవచ్చు. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే అంత ప్రశాంతంగా అయితే మనకు లోపల అయితే అనిపించేస్తుంది దేవునికి చూడంగానే. ఇంకా మేము కూడా ఫోటోలు, వీడియోలు కొన్ని తీసుకుందాం అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు అడ్డం వచ్చేస్తూనే ఉన్నారు. ఏం చేయాలో కూడా అర్థం కాక ఫైనల్ అయితే ఇంక 2, 3 ఫొటోస్ దిగేసి ఇంకా అలా వచ్చేస్తే ఈ చిన్న పాప అండ్ ఆ అక్క అంట నా యూట్యూబ్ ఫ్యాన్స్ అంట. నాకు కూడా అంత గుర్తుపట్టేస్తున్నారా అనేసి నాకైతే ఎంత ఆనందం వచ్చేస్తుందో. ఇంకా నేను కూడా ఇంకా వాళ్ళకి ఒక 2 ఫోటోలకి ఇంకా స్టిల్ ఇచ్చేసి ఇంకా అలా అలా ఇంకా మనము మీదికి అనేది గుడికి అనేది వచ్చేస్తున్నాము ఎల్లమ్మ కాడికి. దాని తర్వాత కొమరెల్లి దేవుని కాడ కూడా బోనాలు తీస్తారండి. ఇంకా దేవుని దర్శనం అయినాక మల్లన్న స్వామి దర్శనం అయినాక మనం ఇటు సైడ్ అనేది బోనాలు తీస్తారు. ఇంకా ఫైనల్లీ ఇంకా మేము స్టెప్స్ ఎక్కుంటా అలా వచ్చేసి ఇంకా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అమ్మవారివి, ఆ గుళ్ళు అవి అంతా దర్శనం చేసుకుంటే ఇంకా ఫైనల్ అయితే ఇంకా స్టెప్స్ ఎక్కుంటా ఇలా వచ్చేస్తున్నాము. నాకైతే ఎంత దమ్ము వచ్చేస్తుందో. అయినా ఇంకా దేవుని మీద భక్తితోనైతే నేను అలా ఇలా వచ్చేస్తున్నాను. చూడండి అమ్మవారికి కూడా మీరు మంచిగా దర్శనం చేసుకోండి. కొమరవల్లి పెట్ట కొండను ఎక్కడానికి నాకైతే అమ్మ చాలా ఆయాసం వచ్చేస్తుంది. ఇంకా మనకు అమ్మవారి దర్శనం అయిపోయినాక కిందికి రాగానే ఇంకా కొన్ని షాప్స్ ఉంటాయి కదండి. ఇంకా దేవుని లడ్డు, పులిహోర ప్యాకెట్స్ అవి ఇవి తీసుకొని ఇంకా దాని తర్వాత ఇంకే గుడికి వెళ్ళినా నేనైతే ఇంకా గాజులు కొన్ని అవి ఇవి వేసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే ఇంకా దేవుని కాడికి వెళ్తే ఇంకా అట్లా వేసుకుంటే చాలా మంచిది, కొన్ని గుర్తు ఉంటుంది కదా. ఇంకా నేను ఎప్పుడు వచ్చినా కొమరెల్లి కాడికి అయితే ఇంకా పక్క అయితే నేను బ్యాంగిల్స్ అవి ఇవి కొన్ని అయితే వేసుకుంటాము. ఇంకా నేను మా పిల్లలు మేమందరం వేసుకొని చూడండి మా కోడలు ఇంకా దేవుడు వచ్చినట్టయితే ఎలా చేస్తుందో. ఇంకా ఫైనలీ ఇంకా అక్కడ బ్యాంగిల్స్ అవన్నీ కంప్లీట్ అయినాక నెక్స్ట్ మనం ఎక్కడ వెళ్ళాలో మీకు తెలుసు కదా, కొండపోషమ్మ కాడికి అయితే ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాము. దాని తర్వాత అలా 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 వెళ్ళి ఇంకా కొండపోషమ్మ అమ్మవారికి కూడా దర్శనం చేసుకుందాం. మేము ఎలా దర్శనం చేసుకుంటున్నామో మీరు కూడా చూడండి. ఇంకా మనం ఫైనలీ వచ్చేసినాం కొండపోషమ్మ కాడికి వచ్చేసి ఇంకా కాలు చేతులు కడుక్కొని దాని తర్వాత కొన్ని కొబ్బరికాయలు, పువ్వుల దండ అవి ఇవి తీసుకొని ఇంకా స్టెప్స్ ఎక్కుంటే అమ్మవారి కాడికైతే వచ్చేసినాము. చూడండి మా పిల్లలు వీడియో అనగానే ఎలా నవ్వుకుంటూ వచ్చేసారు. ఇంకా దాని తర్వాత మాకైతే అమ్మవారి దర్శనం అయితే ఇంకా చాలా మంచిగా అయింది. వీళ్ళు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంట. ఇంకా ఒక ఫోటో అనగానే సరే అన్నట్టు ఇంకా ఫోటోలు వీడియోలు అవి తీసేసినాను. దాని తర్వాత ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయినాక ఇంకా మనం ఇటు సైడ్కి రాగానే మొత్తం ఇంకా అవి వంటలు అయితే వండుతారండి. ఇంకా మేము మంచిగా బగారా రైస్, చికెను, సాంబార్ అవి ఇవి వండిపించుకొని ఇంకా మేము మా పిల్లలు చెట్టు కిందకి అయితే వచ్చేసి ప్రశాంతంగా అయితే ఇంకా మంచిగా వండిపించుకొని తినేసి ఇంకా మా పిల్లలు అయితే కళ్ళు తాగేస్తున్నారు. దాని తర్వాత ఫైనల్ అయితే మేము భోజనం అయితే చేసేసి స్టార్ట్ అయిపోయినాము.